కొండపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళపై విజయవాడ సింగ్ నగర్ కు చెందిన శివరామ లక్ష్మి మరియు కొడుకు సాయి ఇరువురు విజయలక్ష్మి అనే మహిళపై తెగబడ్డారు. శివరామ లక్ష్మి భర్త అయిన సత్యబాబు సంవత్సరం నరకాలంగా విజయలక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక గతంలో కూడా సింగ్ నగర్ లో ఇదే విధంగా వీరిపై దాడి చేశారని, అప్పటి నుండి సత్యబాబు విజయలక్ష్మిని కాపాడేందుకు కొండపల్లిలో ఉండేందుకు ఏర్పాటు చేసి తాను ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉండేవాడని, ఇక ఈ సమయంలోనే కొడుకు సాయి తల్లి శివరామలక్ష్మి వెంబడించి ఈ రోజు కలిసి ఉన్న సమయంలో వారిపై రోకలి బండతో రాడ్లతో దాడి చేయడం జరిగిందని, ఇక భయంతో విజయలక్ష్మి పారిపోయి మరో ఇంట్లో తలదాచుకున్నా వదిలిపెట్టకుండా వారిపై కూడా దాడికి ప్రయత్నించారు. వారి ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలోనికి చొరబడి విజయలక్ష్మిపై దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయి. శివరామలక్ష్మి మరియు కొడుకు సాయి విజయలక్ష్మిపై దాడి చేసిన సమయంలో విజయలక్ష్మి ఒంటిపై బట్టలు లేకుండా సాయి తన సెల్ ఫోన్తో చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మిషన్ కుట్టి అమ్మాయి సంబంధం వాళ్ళ వైఫ్ మరి వాళ్ళ వైఫ్ కాదా ఎవరు ఇల్లు? నా పేరు బుద్ధ కనకమ్మ అండి. మా ఇంట్లో రెంట్ కొంటున్నారు. అమ్మాయి ఎవరు భూలో విజయలక్ష్మి అన్న అమ్మాయి ఉంటుంటే మరి ఈ సత్యబాబు అన్న అబ్బాయి ఇద్దరు అద్దెకుంటున్నారు. ఉంటుంటే నిన్న వాళ్ళ సత్యబాబు వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి వచ్చి 11:30 సుమారు 12 వచ్చి వాళ్ళని ఇక్కడ కొడుతుంటే ఉరికిపోయి జయరాజు గారి ఇంటికాడ దాక్కుంటే అక్కడ లాగి కొట్టి బట్టలన్నీ ఇప్పదీసి చెట్టు కింద కూర్చొని చిన్న చెట్టు సాటు చేసుకొని కూర్చుంటే లాగుతుంటే నేను అడ్డం వెళ్తే రోకల బండ తీసుకుంటా. రోకల బండ పట్టుకున్నా. అయితే తగిలి దెబ్బ మరి ఎట్ట తగిలిందో చాలా కొట్టేళ్ళకి రోకల బండ పెట్టి కొట్టేళ్ళకి తగిలిందో లేకపోతే వాడి దగ్గర ఏదో చాకు ఏంటో ఉల్లిపాయల చాకు ఉంది, అది పొడుచుకుందో బాగా బ్లడ్ కారుతుంటే బట్టలు పెట్టి చూడుచుకుంటుంది. అమ్మ ఆగమ్మ, నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తానని ఫోన్ చేశా. పాపారావు గారికి ఫోన్ చేశా. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అమ్మటే నేను కానిస్టేబుల్ పంపిస్తానమ్మా అని పంపిస్తే మీరు ఆగమని అంటే ఆగకుండా కొడుతున్నారు. ఇట్లా దౌర్జన్యం చేయటం అంటే అసలు వాళ్ళు ఎవరు? మీ నాన్న అయితే తీసుకెళ్ళండి, కంప్లైంట్ పెట్టాలంటే పోలీస్ స్టేషన్లో మీ నాన్నగారిని తీసుకెళ్ళండి, అమ్మాయిని కొట్టకూడదు కదా అని నేను అడిగితే నువ్వెవరు అమ్మ, నువ్వు అక్కడికి వెళ్ళని నన్ను నెట్టి నా చేతిలో నా ఫోన్ కూడా కొట్టాడు. రక్తం అంతా ఫోన్ నిండా రక్తం. అబ్బాయి ఆగయ్య అంటే ఆగట్లే. ఆ పిల్ల పాపం లోపలికి వెళ్ళి దాక్కుంటే వాళ్ళ తలుపులు దాన్ని డోర్ కట్టలన్నీ చించేసి డోర్ కట్టల నిండా బ్రెడ్, చీరల నిండా బెడ్, లోపల లంగాలేదు, జాకెట్లేదు, ఒట్టి కట్ట కూర్చుంటే పోలీసు వారు అంతలోకి వచ్చి ఈ అమ్మాయి అలా కూర్చుంది కదా, మీరు ఆడాడు కదా, ఒక లంగాన ఏమైనా ఇవ్వండి నైటీ అన్నంటే నైటీ నీలిమా గారు ఇస్తే ఆ నైటీ వేసుకొని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. మేము రాత్రి తెల్లారులు అక్కడే ఉన్నాం. కుట్లు పడ్డాయి, 6 కుట్లు పడ్డాయి. 6 కుట్లు పడ్డాక మళ్ళీ పోలీసు వారు తీసుకొచ్చారు. ఎమ్మట వచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ గారు మేము వెళ్ళి 5ంటికి వచ్చి మళ్ళీ స్టేషన్ కాడ నుంచి ఇంటికి తీసుకెళ్ళి సిఐ గారు వస్తారు, 10ంటికి రమ్మని అన్నారు. ఇది జరిగింది. సత్యబాబు అండి. ఈ అమ్మాయికి నాకు ఒక సంవత్సరం పరిచయం ఉంది. ఏదో ఒకసారి గొడవ అయిందని చెప్పి ఇక్కడ పెట్టిన తర్వాత అడ్రస్ ఎలా పట్టుకున్నారు. వచ్చి ఇక్కడ కూడా వచ్చి అంతా రాత్రి తీసుకెళ్ళి. ఎవరండి వాళ్ళు? మా అబ్బాయి మా వాళ్ళిద్దరన్నా? ఏం జరిగింది రాత్రి? మేము కూర్చొని ఫోన్ చేస్తుంటే వచ్చి ఎగిరెగిరి డొక్కలో తన్నిసాడు. దేని పెట్టి కొట్టాడు కానీ ఇదంతా వాసిపోయింది. నాకైతే ఈ దెబ్బ తగిలాక స్పృహ లేదు. తిరిగి ఆ సందర్భం మిమ్మల్ని కూడా కొట్టారా? నిన్ను కూడా కొట్టారా? నన్ను కూడా కొట్టారు. నీతో ఆమెతో పాటు నిన్ను కూడా కొట్టారు? ఫస్ట్ నన్నే కొట్టారు, తర్వాత ఆమె కొట్టారు. దేని కొట్టారు అసలు? అదే ఇక్కడ ఉంటున్నాము. మరి మీరేం చెప్పారు దానికి సమాధానం? అసలు సమాధానం లేదండి, కొట్టడమే చచ్చి. విజయలక్ష్మి సత్యబాబు గారితో నాకు సంవత్సరం బట్టి పరిచయం ఉంది.
ఇద్దరం కలిసి ఉంటున్నాము. అక్కడ నిర్మాణం అనే ఊరి దగ్గర మాకు ఇచ్చేశారు. అదే కొట్టి రాద్దంతం చేసి ఆ రోడ్ల మీద పెట్టి అసలు బట్టలు ఓడ తీసి ఎట్ట పెడతారో కొట్టారు. మళ్ళీ ఇక్కడ వచ్చి మేము కొండపల్లిలో ఉంటున్నాం. కొండపల్లి దగ్గర కూడా అలాగే కొట్టి రాద్దంతం చేసి వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో పరిగెత్తి కొడితే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దాక్కుంటే వాళ్ళని లాగి బయటికి నన్ను రాగి చీర కూడా మొత్తం బ్లడ్ అసలు తల మీద కొడితే రోకల పండు చేసుకుని కొట్టాడు. వాళ్ళ మీద కూడా రివర్స్ తిరగబడ్డారు. మళ్ళీ ఎందుకు వాళ్ళని కొడుతున్నావు ఆగయ్యా, మరి అమ్మాయి మా ఇంట్లోకి వచ్చి దాక్కుంది కదా, నువ్వు ఎందుకు కొడుతున్నావు అంటే కూడా వినకుండా ఆమె మీద కూడా రివర్స్ తిరిగి ఆమెను కూడా కొట్టపోయాడు. అసలు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వచ్చి ట్రాపింగ్లు పెట్టుకోవడం, ఫోన్లు రికార్డులు చేసుకోవటం, అసలు ఎట్లా అంటే అట్లా అనమాట. వాళ్ళు ఒక ఇదిగా చేస్తున్నారు. రక్షణ ఇప్పుడు నాకేంటంటే రక్షణ కావాలి. ఎక్కడున్నా కానీ నన్ను అడగటానికి వాళ్ళ ఛాన్స్ లేదు. అది అసలు మేము చంపేస్తాం ముందు అని అంటున్నారు. రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి. చంపేస్తాను ఎలా పడతా అలా, అసలు నువ్వు బతకడానికి వీల్లేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్నతో మా సంబంధాలు దాంట్లో నేను ముందు బతకూడదంట వాడి దృష్టిలో. అసలు నాకు ఏ న్యాయం చేస్తారో మీరు న్యాయం చేయండి అంతవరకు. కొట్టిన ఆయన పేరు సాయి అండి. వాళ్ళ ఆవిడ పేరు శివరామ లక్ష్మి. ఆ బండ తీసుకుని గబకొచ్చి బండ తీసుకుని కొట్టింది. కుర్చీలు ఉంటే కుర్చీలతోటి, అసలు ఇంకా ఊసలు ఉంటే ఊసలతోటి, అసలు వాళ్ళ చేతికి ఏమి దొరుకుతాయి కొట్టడమే. అసలు ఎంతమంది ఆపినా కూడా రివర్స్ వాళ్ళ మీదే రివర్స్ తిరిగి మాట్లాడటం. అసలు మీరెవరంటే కూడా వినకోకుండా మరి రివర్స్ తిరిగిపోతుంది. ఆ వంట వస్తే ఆవని బట్టలు మొత్తం ఎప్పదీశారు. బ్లడ్డే బట్టల నిండా. అసలు మొత్తం జాకెట్తో అసలు చింపి పడేశారు. అసలు ఇంకా గబా అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆమె నైటీ ఇస్తే ఇంకే నైటీ వేసుకొని అలాగే స్టేషన్ కాడికి కూడా అలాగే వెళ్ళాం. అబ్బాయి సాయి అండి. వాళ్ళ అబ్బాయి పేరు సాయి. ఆయన బట్టలు మొత్తం ఇప్పదీసేసి అసలు కొట్టి మొత్తం అబ్బాయి చింపేసినట్టుగా అసలు మొత్తం ఓడ తీసేసి అసలు లంగా కానీ జాకెట్ కానీ అసలు ఏమి లేకుండా తీసి మళ్ళీ పైకి ఫోటో తీసి నువ్వు నాతో పడుకుంటావు అన్నట్టు కూడా అడుగుతున్నాడు. బట్టలు తీసి కొట్టి ఇంకా మళ్ళీ వీడియోస్ ఫొటోస్ అవి కూడా తీసుకొని ఆయన ఫోన్లో కూడా ఫొటోస్ తీసుకున్నాడు. ఆయన ఫోన్లో కూడా వీడియోస్ తీశాడు. సాయి సాయి